హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసేటప్పుడు అనుకోకుండా సడన్గా మనకి నీడిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి. సో వాటిల్ని మనం నీడిల్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఏంటంటే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన కవిత వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మన వీడియోస్ని మిస్ అవ్వరనమాట. సో నేను చేసేది ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందండి. సో టైం పాస్కి అయితే నేను చెయ్యట్లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా చాలామందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు నేను చెప్పే చిన్న ట్రిక్ కూడా మీరు మిస్ అయిపోతారనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనం ఏ నీడిల్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ నీడిల్ ఏదైతే విరిగిపోయిందో దాన్ని చిన్న స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదండి, వాటి హెల్ప్తో మ్యాక్సిమం ఇద్దరు హెల్ప్ అయితే ఉండాలండి. మీరు ఎవరైతే రిపేర్ చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. సో నీడిల్ని అయితే ఈ విధంగా కిందకి కొంచెం లాగితే వచ్చేస్తుందండి. సో ఆ నీడిల్ అనేది గట్టిగా పట్టుకుంటే మీరు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, నా దగ్గర అయితే ప్రజెంట్ చిన్న స్క్రూ డ్రైవర్ కనిపించలేదు. సో నేను పెద్ద స్క్రూ డ్రైవర్ మ్యాగ్నెట్ది అయితే ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాంతో అయితే మనం స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఈ సైడ్కి తిప్పితే లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయిన తర్వాత మనం నీడిల్ అనేది ఎక్కడ జాగ్రత్తగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఎక్కడ కూడా ఇరుక్కుపోకూడదు. ఇరుక్కుపోకుండా చూడండి, అక్కడ ఉండే ప్లేస్ అనేది కొంచెం తక్కువ కాబట్టి క్లియర్గా చూపించలేకపోతున్నాను. సో నాకైతే ఇదిగోండి నీడిల్ అయితే బయటికి తీసేసాను. బయటికి తీసేసిన తర్వాత నాకు వచ్చేసి ఇప్పుడు ఇరిగిపోయిన నీడిల్ ఏంటంటే అండి, నీడిల్ నెంబర్ 14. అంటే నేను ఏదైతే జరీకి యూజ్ చేస్తున్నానో సో చూడండి, నాకు కొంచెం నీడిల్ అనేది మొండిపోయిందనమాట. అంటే షార్ప్నెస్ లేదు. సో అందుకని చెప్పేసి నేను ఈ నీడిల్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. సో ఇప్పుడు నేనైతే కొత్త నీడిల్ అనేది పెడుతున్నానండి. సో ఈ కొత్త నీడిల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూడండి. ఇక్కడ ఏదైతే పలకలాగా కనిపిస్తుంది చూసారా, ఆ పలకలాగా ఉన్నదైతే బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి మీకు గరుకుగా కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. అది మనకి కింద మనం థ్రెడ్ పెట్టిన తర్వాత హోల్ అయితే ఉంటుంది కదండి, ఆ హోల్లో నుంచి నీడిల్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్సర్ట్ చేసుకొని మీరు కొంచెం లెఫ్ట్ సైడ్కే ఉండేలాగా చూసుకోండి. సిట్టింగ్ అనేది ఉంటుంది, బట్ మీరు కొంచెం జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్కి అయితే నీడిల్ అనేది ఉండేలాగా ఇన్సర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళనైతే అస్సలు వదిలిపెట్టొద్దని అయితే చెప్పండి. వదిలిపెడితే మళ్ళీ నీడిల్ పైకి ఇరుక్కుపోయి ఇరిగిపోతుంది, లేదా మీ చేతికి గుచ్చుకుంటుందనమాట. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా బీ కేర్ఫుల్ అనమాట. అండ్ పలక ఎప్పుడూ కూడా మీకు చూపించాను కదా నీడిల్, ఆ నీడిల్ పలక అనేది బ్యాక్ సైడ్కే ఉండాలి, ఫ్రంట్ సైడ్కి ఉండకూడదు. ఫ్రంట్ సైడ్కి ఉంది అంటే అది ఫిట్టింగ్ అవ్వదనమాట కరెక్ట్గా. అక్కడ సిట్టింగ్లో కూర్చోదు, ఫిట్ అవ్వదు. కాబట్టి మనం బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకొని టైట్గా పట్టుకున్న తర్వాత మీరు పైకి అన్న తర్వాత మీకు సిట్టింగ్లో ఫిక్స్ అయిపోయినట్టు వస్తుందనమాట, మీకు అర్థమైపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు నీడిల్ ఏదైతే విప్పతీయడానికి మీరు లూజ్ చేసుకున్నారో అదే స్క్రూని టైట్గా చేసుకోవాలన్నమాట. బాగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా మనం వర్క్ వేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఊడిపోయే ఛాన్సెస్ కానీ విరిగిపోయే ఛాన్సెస్ కానీ ఉంటాయి. మళ్ళీ మీకు ఏదైతే ఫిట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. ఐ మీన్ ఏంటి అంటే కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా, అండ్ పలక అనేది వెనక సైడ్కి వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా మీరు సెట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నీడిల్ చేంజింగ్ ఎలా అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకా క్లియర్గా పెట్టండి అని చెప్తే కానీ నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను.
సో, నేననుకుంటున్నాను మ్యాక్సిమం అయితే మీకు క్లియర్ అయిపోయింది అనని చెప్పేసి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటివరకైతే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా మన ఛానల్‌నయితే సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా అంతమంది ఎవరికైతే ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయో అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ ఛానల్‌నయితే షేర్ చేయండి. ఇంకొంతమంది కొత్త ఫ్రెండ్స్‌కైతే మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.